హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి మంచి హెయిర్ అలాగే థిక్ హెయిర్ ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన ఒక టిప్ అయితే చెప్తాను. సో అదేంటంటే చాలామందికి ఏంటంటే హెయిర్ అనేది చాలా పలచగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో పలచగా కనిపిస్తూ ఉంటే మనము ఏం చేయాలన్నది అర్థం కాదు. అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో దీనికి ఈ రెండిటికి హెయిర్ ఫాల్ కోసం అలాగే చుండ్రు కూడా చాలా వరకు చుండ్రు ఉండి దురద పెడుతూ ఉంటుంది. అలాగే చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంటుంది కదా. సో హెయిర్ థిక్గా కనిపించాలంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను. అదేంటంటే మన ఇంట్లో మెంతులు దొరుకుతాయి కదా. సో మీ ఇంట్లో లేకపోయినా బయట షాప్లో చూస్తే ఉంటాయి, మెంతులు ఉంటాయి కదా. అవి మెంతులు ఏం చేయాలంటే నైట్ నీళ్ళలో నానబెట్టుకొని వాటిని పొద్దున మీకు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి మంచిగా పట్టించి తర్వాత హెడ్ బాత్ చేస్తే మీ హెయిర్ అనేది చాలా థిక్గా మారుతుంది. అలాగే చుండ్రిపోతుంది. జుట్టు కూడా ఏంటంటే మనకి హెల్తీగా తయారవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో వారానికి ఒక్కసారైనా మెంతులు నైట్ నానపెట్టుకొని పొద్దున గ్రైండ్ చేసుకొని, లేదా మీరు పొద్దున ఓవరాల్గా ఒక 10 hours అలాగ నానపెట్టుకుంటే ఏంటంటే మనకి మెత్తగా పేస్ట్ అవుతుంది. సో ఇలా చేయడానికైతే ట్రై చేయండి. దీన్ని ఇలాగ మీరు వారానికి ఒక్కసారి మెంతులు పౌడర్ లేకపోతే మెంతులు మీకు పేస్ట్ చేసుకోవడం లేకపోతే నానబెట్టుకోవడం ఇదంతా కుదరదు అంటే మెంతి పౌడర్ దొరుకుతుంది. అది డైరెక్ట్గా వాటర్లో సోక్ చేసుకొని మనము అప్లై చేసుకోవచ్చు. అలా అయినా ఓకేనా. సో డైరెక్ట్గా మీరు మెంతులు అనేవి ఆయిల్ అప్లై చేసిన హెయిర్ కానీ లేకపోతే హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద కానీ మనం అప్లై చేసుకొని ఇలాగా ఒక 1 hour కానీ 2 hours కానీ అలాగా ఉంచి మన హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే పలచటి జుట్టు కూడా చాలా థిక్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. హెయిర్ అనేది చక్కగా ఉంటుంది. హెయిర్ బాగుంది అనుకోండి, చూడటానికి లుక్ బాగుంటుంది అదనమాట. సో ఇప్పుడు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, హెయిర్ పలచగా ఉందని వర్రీ అవుతున్న వాళ్ళు అయితే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. వారానికి ఒకసారి మెంతులు ఆ పౌడర్ సోక్ చేసుకొని కానీ లేకపోతే మెంతులు నానబెట్టి మంచిగా పేస్ట్ చేసుకొని కానీ హెయిర్కి అప్లై చేసి 1 or 2 hours పెట్టి ఆ తర్వాత అయితే షాంపూ చేసుకోండి. దాని ద్వారా మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా అలాగే థిక్గా మారుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే వేరే వీడియోస్ చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.